నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధమం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టి ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను. ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూలకారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధి కన్నా పెద్దవిగా పరిణమించటంతో తనను శోకసముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడి చేయుచూ తన మనసులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడిదే కాదు, జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి, కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము. పరిపూర్ణమైన ప్రేమను కోరుకుంటామో, కానీ పదే పదే ఆశాభంగము కలుగుతుంటుంది. మన కాలేజీ డిగ్రీలు, నేర్చుకున్న విద్య మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాననిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు.